30,000 రేపులు అయ్యాయి అఫీషియల్ గా పోలీసు లెక్కల ఇప్పుడు దాకా 30,000 రేపులు అయినాయి అంట ప్రకారం. అండ్ 2025లో 28,000 రేపులు అయ్యాయి పోలీసుల లెక్కల ప్రకారం. 2026 2027లో కూడా అవుతుంది. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు, ఈ మగజ. అర్థమైందా? ఇప్పటిదాకా అయినటువంటి ప్రతి రేపు కూడా హిందువులే చేశారంట. ఇలాంటి నా కొడుకులు ఉంటే ఎలా అర్థం కావట్లా. థాయిలాండ్లో ఎవరు లేరా హిందువులు? వాడు ఉండే ప్లేస్లో హిందువులు ఎవరు లేరా? ఎలా మాట్లాడుతున్నా వీడు? నిజం చెబుతున్నా భయ్యా, ఈ మాట నేను అనొచ్చలేదు. ఇదే మాటని వీడు ముస్లింలు కానీ అనుంటే ఈ పాటికి రెండు వేరే మూడు వేరే తల వేరే. మరి మన హిందూ సమాజం ఏం చేస్తుంది, మన హిందూ సోదరులు ఏం చేస్తున్నారు అనేటటువంటిది నాకు ఒక్క మొక్క అర్థం కావట్లా. వారు వేరే దేశంలో ఉన్నాడు బ్రో అనేటటువంటి వంకలు చెప్పమాకండి. ఆ దేశంలో ఉంటారు కదా హిందువులు, మొత్తం ప్రపంచం మొత్తం ఉన్నారు, అక్కడ ఉండే ఉంటారు కదా, మరి వాడిని ఇంకా వేరు చేయకుండా ఏం చేస్తున్నారు అనేటటువంటిది నాకు అర్థం కావట్లా. ఇదే మాట ఒక ముస్లిమ్స్ నన్ను ఉంటే, ఇంకా వేరే వాళ్ళని ఉంటే ఈ పాటికి వీడు ఉండేటోడు కాదు, మ్యాప్లో ఉండేటోడు కాదు. ఇంకా వీడు ఇలాంటి సీతాదేవిని తిట్టి ఇంకా ఉన్నాడు, ద్రౌపది దేవిని తిట్టి ఇంకా ఉన్నాడు. హిందువులందరూ కలిసి ఇవో ఎవరిని అంటుండో చూడండి ఒకసారి. ఇంకా అవుతుంది ఎవరు? హిందూ ఆడపిల్లలు, క్రిస్టియన్ ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు, చిన్న పిల్లలు. హిందూ అందరూ కలిసి క్రిస్టియన్ ఆడపిల్లలంట రేపు చేస్తున్నారంట. అది చెప్తాను వీడు. ఇంత నీచంగా మాట్లాడి, నువ్వు ఒక హిందువే కదరా, నేను ముస్లిం ఉండరా, నాకే బాధగా ఉందిరా మాట అంటే. నా ఎంత అందరిగా అసలు వేరే రిలీజియన్ వేరే క్యాస్ట్ వాళ్ళు చేయట్లేదా? నాకు ఇది ఒక్క మొక్క అర్థం కానంటాడు అనమాట. అడ్డదిడ్డంగా మాట్లాడేస్తాడు. ఈయన ఇలాగే వదిలేస్తే వేస్ట్. నీలాంటి లుచ్చా నా కొడుకు అమ్మో ఇక్కడ ఉండేటటువంటి రైట్ లేదురా. నేను ఇండియాలో అనుకున్నా కానీ ఇక్కడ ఉండేటటువంటి రైట్ లేదు.